హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కి ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్లోని మానవ వికాస దశలు అనే టాపిక్కి సంబంధించి ఫస్ట్ పార్ట్లో భాగంగా 30 ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోస్లో వికాస దశలు అనే టాపిక్ నుంచే మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని కూడా నేను వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించిన ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ని చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నించండి. గమనించిన ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ అలానే న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి పదజాలం అలానే వ్యాకరణ అంశాలకు సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా మిస్ చేయకుండా అన్ని అంశాలను ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్లోకి మార్చడం జరిగింది. కేవలం తెలుగు పదజాలం కావాలి అనుకున్న వారు 50 రూపీస్, అలానే కేవలం తెలుగు గ్రామర్ కావాలనుకున్న వారు 100 రూపీస్, తెలుగు పదజాలం మరియు గ్రామర్ రెండూ కావాల్సిన వారు 150 రూపీస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక మీరు సెండ్ చేస్తే తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ మేము మీకు సెండ్ చేస్తాం. గమనించిన ఫ్రెండ్స్, ఎవరైతే 150 రూపీస్ పెట్టి తెలుగు పదజాలం అలానే వ్యాకరణ అంశాలకు సంబంధించిన పూర్తి పీడిఎఫ్ తీసుకుంటారో వారిని మన టెలిగ్రామ్ ఛానల్లో ఉచితంగా జాయిన్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవటం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, సెప్టెంబర్ 1 నుంచి డిఎస్సి వరకు, గమనించిన ఫ్రెండ్స్, టెట్ వరకు కాదు, డిఎస్సి వరకు డైలీ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఉచితంగా వాటిని ఫాలో అవ్వచ్చు. అలాగే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. అలానే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్ యొక్క లింక్ను కూడా మేము దాంట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఈ ఆఫర్ కేవలం మొదటగా తీసుకునే 50 మందికి మాత్రమే కాబట్టి త్వరపడి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్, మానవ వికాస దశలను పేర్కొన్న ఎలిజబెత్ హర్లాక్ ఏ దేశంకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎలిజబెత్ హర్లాక్ రచించిన గ్రంథమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, డెవలప్మెంటల్ సైకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, స్పర్శ. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు పుట్టిన వెంటనే అత్యంత వేగంగా వికాసము చెందే రెండవ జ్ఞానేంద్రియము ఏమిటి? గమనించండి, అక్కడ రెండవ పక్కన మీ అనేది పొరపాటున పడింది, అది కరెక్ట్ చేసుకోండి. రెండవ జ్ఞానేంద్రియం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, రుచి. నెక్స్ట్ క్వశ్చన్, అన్నిటికంటే అత్యంత చివరిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవానిలో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని దశలలో కల్లా ఏ దశలో శిశువు యొక్క మెదడు ఎక్కువగా పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, తరచుగా ప్రమాదాలకు గురి అయ్యే దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వికాస దశలో పిల్లలలో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, చలనాత్మక నైపుణ్యాలు నెరవేర్చుకోవటానికి అనువైన దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్లో పొరపాటున నవజాతి అని పడిందండి, కరెక్ట్ వచ్చేసరికి నవజాత, కరెక్ట్ చేసుకోండి. నవజాత శిశువు యొక్క దశ. ఆన్సర్ ఆప్షన్ డి, పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు.
గమనించిన ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో సెప్టెంబర్ 1 నుంచి డిఎస్సి వరకు, గమనించిన ఫ్రెండ్స్, టెట్ వరకే కాదు డిఎస్సి వరకు రెగ్యులర్గా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైతే 150 రూపీస్ పెట్టి తెలుగు కంప్లీట్ నోట్స్ తీసుకుంటారో వారిని ఉచితంగా ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేస్తూ ఉన్నాం. ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే, గమనించండి. తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన పీడిఎఫ్ అవసరం లేదు అనుకున్న వారు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి 49 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే వెంటనే మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో మేము జాయిన్ చేయడం జరుగుతుంది. 49 రూపీస్ అనే ఎంట్రీ ఫీ కూడా ఆగస్టు 31 కల్లా ఎండ్ అవుతుంది. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి మీరు జాయిన్ అవ్వాలి అని అంటే ఈ అమౌంట్ కొంచెం ఇంక్రీజ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకున్న వారు త్వరపడి తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, శరీర నిర్మాణంలో స్థూలకాయత, మధ్యమకాయత, లంబకుశకాయత వంటి భేదాలు ఏ దశలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భౌతిక లేదా శారీరక పెరుగుదల వికాసం నిదానంగా నెమ్మదిగా జరిగే దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర బాల్య దశ అంతానికి ఎన్ని శాశ్వత దంతాలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 28. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో మొదటి దంతము సాధారణంగా ఏ వయసులో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 6 నుండి 8 నెలల వయసులో. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సాంఘిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ సర్దుబాటు చేసుకునే దశగా కౌమార దశను పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కోహ్లన్. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ? ఆన్సర్ ఆప్షన్ డి, కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక మార్పులు ఆకస్మికంగా జరిగే దశ? ఆన్సర్ ఆప్షన్ సి, యవ్వనారంభ దశ. నెక్స్ట్ క్వశ్చన్, శైశవ దశ చివరికి చేరేసరికి శిశువు యొక్క ఎత్తులో ఎన్ని రెట్లు పెరుగుదల కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 1.5 రెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర బాల్య దశలోని దంతాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, 6 సంవత్సరాల వయసులో పాలదంతాలు పూర్తిగా ఊడిపోతాయి. మిగిలిన 3 ఆప్షన్స్ ఉత్తర బాల్య దశకు సంబంధించి సరైనవి. ప్రశ్నలలో సరికాని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, గౌణ లైంగిక లక్షణాలు ప్రారంభమయ్యే దశగా ఏ దశను చెప్పుకొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, యవ్వనారంభ దశ. నెక్స్ట్ క్వశ్చన్, యవ్వనారంభ దశ అనేది లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. ఇది శారీరక, మనోవైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, రూట్. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ లేదా ఉద్వేగ అస్థిరత ఉన్న దశగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, స్టాన్లీ హాల్. నెక్స్ట్ క్వశ్చన్, స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పరిణతిని సాంఘిక వికాసం అంటారని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సోరన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, జైవిక వ్యక్తి మానవత్వము గల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అంటారని అభిప్రాయపడిన వారు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ బి గ్యారెట్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడలో పిల్లలు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర క్రీడలో పిల్లలు. ఆన్సర్ ఆప్షన్ సి ఇతరుల ఆటను అనుసరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆట వస్తువులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ నియమాలను ఏర్పరచుకునే క్రీడా రకమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి సహకార క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి సాంఘిక క్రీడలు 5 నుండి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు పాల్గొంటారు. సహకార క్రీడలనే సాంఘిక క్రీడలు అని అంటారు. సహకార క్రీడల్లో 4 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు పాల్గొంటారు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలో సరికాని దాన్ని గుర్తించమన్నాడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. గమనించిన ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి 30 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కనుక మీరు సెండ్ చేస్తే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ బిట్స్ మేము మీకు సెండ్ చేస్తాం. ఇంతవరకు ఫ్రెండ్స్ వికాస దశలు పార్ట్ 1లో భాగంగా 30 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.